రామ్టాక్కి తిరిగి స్వాగతం. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు. ఎందుకనంటే అదొక ట్రెండ్ సెట్టర్ అయింది ఇవాళ. పర్టికులర్గా ముస్లింల ఆలోచనలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ని వీడి మజ్లీస్ వైపు నడిచారు. అక్కడ ఛత్రపతి సంభాజీనగర్ అక్కడ 33 మంది మజ్లీస్ గెలిచారు. కాంగ్రెస్కి నామినల్గా రెండో మూడో వచ్చినట్టు. అలానే మాలేగాం 21 మంది మజ్లిస్ వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్కు రెండో మూడో వచ్చినాయి. మిగతా నగరాల్లో కూడా. అంటే ఇది అక్కడ వరకు ఐసోలేటెడ్ అనుకుందామా? అంతకుముందు బీహార్ సీమాంచల్లో కూడా అదే జరిగింది. సరే, మహారాష్ట్రలో జరిగింది. ఈ రెండే అనుకుందామా? ఎందుకనంటే ఇప్పుడు యూపీ కూడా ఇది పాకిందా అని అనిపిస్తా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 4 రోజుల క్రితం నసీముద్దీన్ సిద్దికి, ఎక్కడ కొట్టినా మీకు దొరుకుతుంది, గూగుల్లో కూడా నసీముద్దీన్ సిద్దికి. ఈయన ఒకనాడు బిఎస్పి మాయావతి ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు. లెజిస్లేటివ్ కౌన్సిల్కి అపోజిషన్ పార్టీ లీడర్గా చేశాడు. ఆల్మోస్ట్ మాయావతికి కుడిభుజంగా ఉన్నాడు. 2017లో ఆవిడ ఈయన పంపించేసింది. అప్పుడు ఆవిడ అందరినీ, ఎవరిని ఉంచలేదు, అందరినీ పంపించింది. ఆవిడ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వల్ల కూడా పార్టీ ఆ రోజు దెబ్బతింది. 2018 ఫిబ్రవరిలో కాంగ్రెస్లో చేరాడు. 8 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఈయన నిన్న కాంగ్రెస్ 4 రోజుల క్రితం కాంగ్రెస్కి రాజీనామా చేశాడు. ఒక్కడే రాజీనామా చేయలేదు. పేపర్లో నార్త్ ఇండియాలో రాస్తున్నటువంటిది క్రెడిబుల్ పేపర్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇంకా మినీ పేపర్స్. వాళ్ళు రాసిన దాంట్లో ఏంటంటే 72 మంది ఒక పవర్ఫుల్ గ్రూప్ లీడర్స్ ముస్లింల్లో, వీళ్ళందరూ కలిసి ఈయనతో సహా రాజీనామా చేశారు. ఇందులో ఒక 2 డజన్ పీపుల్ ఎక్స్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారట. కాబట్టి ఇది కాంగ్రెస్ ఏం పెద్ద ఫోర్స్ అని నేను అన్నగానే, బట్ ఒక కన్సిడరబుల్గా ఎస్పీ ఎందుకు కలుస్తుంది? ఒక 10% ఎంత ఓట్లు ఉన్నాయి. సీట్లు తక్కువ వచ్చినా ఓట్లు ఉన్నాయి. అందులో ముస్లింలు కూడా గణనీయంగా కాంగ్రెస్కి ఇంకా కొన్ని ఏరియాల్లో వెస్ట్రన్ యూపీ ఇటువంటి చోట ఉన్నారు. ఈయన వెస్ట్రన్ యూపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఏంటి ఆయన రాజీనామా చేయటానికి కారణం ఏంటి? ఇంత ఇదిగా ఉన్నటువంటి అనుకోవటం ఆయనేం చెప్పలేదు. ఆయన డిగ్నిఫైడ్గా ఉన్నాడు. ఆయన జనం పేపర్లని రాస్తున్నది ఏంటంటే, జనవరి 20 రాహుల్ గాంధీ రాయ్బరేలీకి వెళ్ళాడు. అప్పుడే అయోధ్యకి వెళ్లకుండా తిరిగి వచ్చాడు, చూసారా? పార్లమెంటరీ డెలిగేషన్ రాయ్బరేలీ వెళ్ళాడు. ఈయన రాహుల్ గాంధీని కలవటానికి ప్రయత్నం చేశాడు. అసలు ఎయిర్పోర్ట్లో ఈయన దగ్గరకు కూడా రానివ్వలేదు, పంపించేశారు అక్కడి నుంచి అక్కడికి. సంవత్సరం నుంచి ఈయన రాహుల్ గాంధీని కలవటానికి ప్రయత్నం చేస్తున్నాడట. కలిసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాడు యూపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఎలా అయితే మెరుగుపడుతుంది అనేది. నో ఇంటర్వ్యూ, నో యాక్సెస్ టు సచ్ ఎ సీనియర్ లీడర్. అయితే ఇప్పుడు ఇది కోర్స్ ఇది తెలియంగానే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ్ రాయ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ అవినాష్ పాండే వీళ్ళందరూ ఆయన ఇంటికి వెళ్ళి బుజ్జగించి మళ్ళా తిరిగి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. కాకపోతే ఆయన ససేమిరాన్ నో అన్నాడు. మీ మీద నాకేమీ లేదు, కానీ నేను రాను అని చెప్పాడు. ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి సమాజ్వాదీ పార్టీ అంటే ఈ కాన్షీరామ్, ఈ చంద్రశేఖర్ ఆజాద్ దాంట్లోకి చేరొచ్చని ఒక వాత. అసలు బీఎస్పీనే ట్రై చేస్తుందనేది, బీఎస్పీ రిజెక్ట్ చేసినప్పుడే దాంట్లోకి వెళ్తాడనేది. అసలు సమాజ్వాదీ పార్టీ కూడా ఆయన కోసం ట్రై చేస్తుంది. ఎందుకు ఇంతమంది ట్రై చేస్తున్నారంటే, ఈయన గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ముస్లింల్లో. ఏమాత్రం కాంగ్రెస్కి ఏదన్నా కొంత ఉండి అమేథీ రాయ్బరేలీ కాకుండా
మిగతా వెస్ట్రన్ యూపీలో ఇటువంటి లీడర్స్ వల్లనే కొంత ఉంటే ఏదో రేపు సమాజ్వాదీ పార్టీతో బార్గెయిన్ చేసుకొని కొన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకోవచ్చు అని అనుకుంది కాంగ్రెస్. కానీ ఆ- అలా అసలు అది కనపట్టలా ఎక్కడ పట్టినా కూడా. అక్కడ దాకా ఎందుకండి, నవంబర్లో షకీల్ అహ్మద్, ఈ షకీల్ అహ్మద్ ఈయన వెరీ సీనియర్ లీడర్. ఆయన కోర్స్ బీహార్ అతను పక్కనే. ఆయన రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసి ఊరికినే రాజీనామా చేయలే. ఎందుకంటే ఆయన ఎక్స్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ చేశాడు, బీహార్లో మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, చాలా పదవులు, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా చేశాడు. ఆయన స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు రాజీనామా చేస్తూ రాహుల్ గాంధీ మీద. రాహుల్ గాంధీ ఓ పిరికి పంధ, అభద్రతా భావంలో ఉంటున్నాడు, రీజనల్ లెవెల్లో ఎవరన్నా పెరిగితే సహించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, మోస్ట్ అన్డెమోక్రటిక్ లీడర్, ఆయన ఏం చెప్తే అదే ఫైనల్, ఇవన్నీ కూడా ఒట్టి ఇదేను. అక్కడ అసలు అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్లో లేదు. రాహుల్ గాంధీ చుట్టూ ఒక ఫెన్స్ లాగా కొంత కోటరీ ఉంది, వాళ్ళే మొత్తం నడిపిస్తున్నారు. ఇవన్నీ నిన్నటి దాకా ఆ ఫ్యామిలీకి క్లోజ్గా ఉన్నటువంటి షకీల్ అహ్మద్ చెప్పాడు. దాంతోపాటు ఆ 2 రోజుల తర్వాత రషీద్ అల్వి, ఇంకొక ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఈయన కాంగ్రెస్లోనే ఉన్నాడు ఇప్పటికి కూడా, ఆయన కూడా చాలా మొహమాట లేకుండా చెప్పాడు అసలు కాంగ్రెస్లో సంప్రదింపులు జరపాలన్న ఒక మెకానిజం అంటూ లేకుండా పోయింది. డైలాగ్ అనేది ఎవరితో జరపాలో తెలియదు, హైకమాండ్ దగ్గర యాక్సెస్ ఉండదు. ఇంకొకటి ఆయన ఇంకో మాట చెప్పాడు, మీరందరూ ఈ ముస్లిమేతర నాయకులు జ్యోతిరాజ్ సింధియానో, జితిన్ ప్రసాద్నో, ఇంకొకరో వీళ్ళందరూ వెళ్ళిపోయారంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారు, అధికారం కోసం వెళ్ళారని మీరు అనొచ్చు. ఇక్కడ ముస్లిం లీడర్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళెవరు అధికారం కోసం వెళ్ళట్లేదు కదా, బీజేపీ వైపు వెళ్ళటం కదా. కాబట్టి అలా మీరు బ్లేమ్ చేయడానికి కూడా లేదని చెప్పి రషీద్ అల్వి చెప్పాడు. అక్కడ దాకా ఎందుకండి, నేను అంతకుముందు వీడియో చేశాను. ఒడిస్సాలో ముస్లిం కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ మోకిమ్, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు కటక్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్. అంతకుముందు ఆయన ఎమ్మెల్యే. ఆయన ఒక లేఖ రాశాడు మల్లికార్జున్ ఖార్గేకి, ఈ యంగ్ జనరేషన్ కావాలా, మీలాంటి వాళ్ళకి కాదు అని. లేఖ రాసినందుకు ఆయన ఎక్స్పెల్ చేసేసారు. ఇది గులాం నబీ ఆజాద్ 2022లోనే చెప్పాడండి. అసలు ఇలా నడపటం కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితుల్లో రాదు. పార్టీ అనేది, నాయకత్వం అనేది 24/7 వర్కింగ్ మిషన్ లాగా పనిచేయాలి. అది ఆ చొరవ, ఆ ఇది ఇప్పుడున్నటువంటి నాయకుల్లో లేదని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు గులాం నబీ ఆజాద్ కూడా చెప్పాడు. అందరూ చెప్పింది ఒకటేనండి, డిఫరెంట్ పదజాలం వాడినా ఒక్కటి వాస్తవం ఏంటంటే, వీళ్ళందరూ ముస్లిం నాయకులు బయటికి వెళ్ళే వాళ్ళందరూ చెప్పింది ఒకటే సింపుల్ పాయింట్, రాహుల్ గాంధీ అన్ఫిట్ టు బి లీడర్, అన్ఫిట్ టు బి లీడర్, ఇదొక్కటేనండి. వీటన్నిటి సారాంశం ఇదే. మరి అటువంటప్పుడు ఎందుకు వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆయనేం అధికారం లేదు రాహుల్ గాంధీకి, అయినా ఎవరికి యాక్సెస్గా ఉండడు, అహంకారం. ఇది నేను కాదు, షకీల్ అహ్మదే చెప్పాడు, సుపీరియారిటీ కాంప్లెక్స్, నేను ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను అనే సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది రాహుల్ గాంధీలో చాలా ఎక్కువగా ఉంది, ఎవరికి అందుబాటులో ఉండడు. ఇది మనం చెప్పటం కాదు కదా. అక్కడ దాకా ఎందుకంటే, నిన్న చూడండి పార్లమెంట్లో బడ్జెట్ స్పెషల్ సెషన్లో రాష్ట్రపతి ప్రసంగం, మిగతా మీ భేదాభిప్రాయాలు పార్లమెంటు విడివిడిగా సమావేశమైనప్పుడు ఉండొచ్చు, ఆవిడ 150 సంవత్సరాల వందే మాతర గీతాన్ని గురించి చెప్తున్నప్పుడు గొడవ, అది వెనక వాళ్ళు ఎవరో మాట్లాడితే కాదు, రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే కూడా లేచి నుంచున్నారు.
అసలు ఏమనాలు నాకు అర్థం కావట్లే. రిపబ్లిక్ పెరేడ్లో కూర్చొని ఫోన్ చూసుకుంటాడు సర్ఫింగ్. మంచి మన మిలిటరీ ఆపరేషన్ సింధూర్లో వెళ్ళినటువంటి మిలిటరీ వాహనాలు వెళ్తా ఉంటే ప్రతి వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలి కదా, ఒళ్ళు గగురుపాటు చెందాలి కదా మందకి. ఆయనకి మాత్రం ఏం పట్టలేదు ఫోన్. ఇటువంటి నాయకుడు అయినా కాంగ్రెస్లో తిరుగుబాటు రాదు. ఎవరికన్నా నచ్చకపోతే వాళ్ళు బయటికి వెళ్ళాల్సిందే. అదే ఇప్పుడు ముస్లిం నాయకులు చేస్తున్నారు. పార్టీని వీడుతున్నారు, వేరే ప్లాట్ఫామ్లు చూసుకుంటున్నారు కాంగ్రెస్ను వదిలిపెట్టి. ఇలా అయితే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ భవిష్యత్తు అంధకార బంధురం కాదా? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.